నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో రాష్ట్రంలో రెండవ ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇంటిని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రతి పథకం అందుతుందని ఎవ్వరూ ఆందోళన చెందొద్దన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రజలు వారికి కావాల్సిన పథకాలను పొందేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఉప్పునుంతల మండల పరిధిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలించి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా నిర్మించుకునేలా ప్రణాళికాబద్ధంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంతో జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేటి 76వ గణతంత్ర దినోత్సవం రోజు నుండి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైందన్నారు. పేద ప్రజలకు ఎవరికైనా సరే 72 గజాల్లో 400 SFTలో ఇందిరమ్మ నమూనా ఇంటిని 5 లక్షల రూపాయల వ్యయంతో సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. మొదటి విడతగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 3500 ఇండ్ల నిర్మాణాలు చేపట్టి చిత్తశుద్ధితో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రణాళికలు చేపడతామని అన్నారు. ఇంటి స్థలం ఉన్న పేదవారికి 5 లక్షల రూపాయలు 4 విడతలుగా పునాది దశలో 1 లక్ష రూపాయలు, కిటికీ లెవెల్లో 1,25,000, స్లాబ్ లెవెల్లో 1,75,000, మిగిలిన 1 లక్ష రూపాయలు ఇంటి పనులు పూర్తయ్యాక విడుదల వారీగా బిల్లులు ఇస్తారని, లబ్ధిదారులు ఎలాంటి దళారులను చేరాదని, మీ గ్రామాల్లోనే గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని వారు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్రాల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలోకి వచ్చామని, ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చామని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రభుత్వం చూస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఉప్పునుంతల మండల కేంద్రంలో 35 రోజుల్లో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన మేస్త్రిని ఎమ్మెల్యే కలెక్టర్ శాల్వాతో సత్కరించి అభినందించారు. ఉప్పునుంతల మండలం కోటలో చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలో ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఈ రకంగా ఒక బాత్రూమ్, ఈ రకంగా అన్ని కనీస అవసరాలు ఉండే విధంగా 30 రోజులు కట్టారు. ఈ కట్టినటువంటి మా నాయకులకు, అదేవిధంగా మేస్త్రి కూడా చాలా ఫాస్ట్ కట్టారు, చాలా క్వాలిటీ కట్టారు. మరి ఇంత బాగా కట్టినందుకు నేను ఉప్పునుంతల మండలంలో ఉన్నటువంటి మా నాయకులను, అదేవిధంగా దీన్ని సహకరించిన అధికారులను, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానికంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా హౌసింగ్ పీడీ, వీళ్ళందరూ కూడా చాలా వారి ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, తర్వాత మాజీ ఎంపీపీ, మాజీ డిప్యూటీ సర్పంచులు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అత్యంత గర్వకారణం ఏంటంటే రాష్ట్రంలో రెండవది. ఇది ఈ క్రెడిట్ గోస్తుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా అధికారులకు చాలా బాగా ఎంబడిపడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేయడం జరిగింది. మరొకసారి దీన్ని ఇంత పార్టీ కట్టినందుకు మా నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఎన్ని ఇస్తామో అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. బిల్లు కూడా 3 దఫాలకు ఇవ్వడం జరుగుతుంది. వీలుంటే ఎక్కడ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి అవైలబిలిటీ ఉంటే కాలనీలు, ఇందిరమ్మ కాలనీ కానీ లేకుంటే రాజీవ్ కాలనీ కానీ కట్టించి ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా భూమి ఉంటే మీరంతా భూమి చూడండి, తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాబట్టి మంచి ఇల్లు కట్టుకుంటే మేము సంతోషపడతాం. అదే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇల్లు ఇంకా ఎవరైనా రాకపోతే కూడా రాబోయే కాలంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ 4 స్కీములు ఇప్పటికీ ఈ రోజు లాంచ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నేను కూడా 2 మండలాలు అటెండ్ అయినాను. ఎక్కడ కూడా పిన్ డ్రాప్ చేయలేదు. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే
10 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇవాళ ఇది మా ప్రభుత్వం అనే భావన కలిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఆ భావన వచ్చింది. దానికి తోడుగా అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో మరిన్ని స్కీములు ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పెన్షన్లు కూడా అడుగుతా ఉన్నారు. త్వరలోనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఇందిరమ్మ మోడల్ హౌస్ అత్యంత ఫాస్ట్గా 30-35 రోజుల్లో కంప్లీట్ చేసినందుకు ఇది అత్యంత గర్వంగా ఫీల్ అవుతూ రాబోయే కాలంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఇందిరమ్మ నమూనా హౌస్ కూడా త్వరలో కంప్లీట్ చేసి వాటికి ఇందిరమ్మ నమూనా హౌసే ఆ మండల హౌసింగ్ ఆఫీస్ అవుతుంది. కాబట్టి దీనికి సహకరించిన అందరూ కూడా నేను వారి మేస్త్రి కూడా సాల్వతోటి సన్మానం చేయబోతా ఉన్నాం.